అమరావతిని గత పాలకులు శ్మశానమంటూ ఎగతాళి చేశారని, కానీ అదో స్ఫూర్తిదాయక ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యులు చేస్తున్నామని, ఇది అత్యుత్తమ విధానమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతంలో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదని తెలిపారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండబోదని పునరుద్ఘాటించారు. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. లోనే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అమరావతి. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాన్యుటీ, అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం, వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ముందుకు వచ్చారు. ఈ రోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ మోడల్. అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్ గా చేర్చడం. డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు, ఆక్సిజన్ ఇచ్చారు. దానివల్ల కొంత స్పీడప్ చేశాం. ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసి ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్ లో గానీ అవైలబిలిటీలో గానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. నేరుగా నేను మొన్న కూడా అపీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్ట్ కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్, ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్ లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం.